రాజు, నేను శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ ధర్మకర్తను. ఇది నేటికి ఈ యొక్క అమ్మవారి వెలిసి 49 సంవత్సరాలు అవుతుంది. దీన్ని మా అమ్మగారైన కీర్తిశేషులు దమ్మ అప్పలమ్మ గారు ఆవిడ ప్రారంభించారు. తదంతరం దీన్ని నేనైనా దమ్ము నాగరాజు అయిన నేను ఈ యొక్క ఆలయ మంచి చెడ్డలు చూస్తున్నాను. ఇది కొత్త అమావాస్య అయిన నెల రోజులు పండగగా జరిపించుకుంటాం. మా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మాల వేసి ఈ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు జరిపించుకుంటారు. ఈ యొక్క పూజా కార్యక్రమం నూకాల తల్లి కొత్త అమావాస్య అయిన నెల రోజుల్లో జరుగుతుంది. నెల రోజుల్లో అమ్మవారికి 9 రోజుల పండగ నవరాత్రులు జరిపి 9వ రోజు అయిన 10వ రోజు అమ్మవారికి పండగ కార్యక్రమం జరుగుతుంది. పండగ కార్యక్రమంలో ఫస్ట్ రోజు అమ్మవారికి మాలాధారణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 5 రోజుల పూజా కార్యక్రమం జరిగిన తర్వాత 6వ రోజు అమ్మవారికి పంచామృత అభిషేకం జరుగుతుంది. పంచామృత అభిషేకం అయిన మరుసటి రోజు అమ్మవారికి సారీతో చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఊరేగింపు కార్యక్రమం చేస్తారు. అలాగే ఈ రోజు అయిన అన్నసంతర్పణ కార్యక్రమం అమ్మవారికి 7వ రోజు అన్నసంతర్పణ కార్యక్రమం అవుతుంది. 8వ రోజు తొలివేలు కార్యక్రమం చేస్తాం. 9వ రోజు అమ్మవారికి అగ్నిగుండ కార్యక్రమం చేసి అమ్మవారి పూజా కార్యక్రమంతో అందరూ కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి వాళ్ళకి కోరిన కోరికలు తీర్చిన తల్లిగా అమ్మవారి ప్రసిద్ధికి వారికి అమ్మవారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం మా చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా అమ్మవారికి సారీ చీరలతో అమ్మవారిని చాలా ఘనంగా ఊరేగింపు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తారు. అలాగే అమ్మవారికి 9వ రోజు అయిన 10వ రోజు అమ్మవారికి అగ్నిగుండ కార్యక్రమం చాలా దేశాల నుంచి చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారికి చాలా చీరసారులతో అమ్మవారిని చాలా ఊరేగింపుగా ఘనంగా చేస్తారు. కాబట్టి దీనికి మా యూత్ కమిటీ సభ్యులు అందరూ కూడా మా కుర్రవాళ్ళు తర్వాత అలాగే మా పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఊపుగా చాలా ఘనంగా పండుగని జరిపిస్తారు. అలాగే మా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా అమ్మవారికి అన్నసంతర్పణ కార్యక్రమానికి పండక్కి చాలా వాళ్ళంతా సహాయంగా విరాళాలు ఇచ్చి పండక్కి చాలా ఘనంగా ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకి అలాగే మా యూత్ కమిటీ బాయ్స్ కమిటీ సభ్యులకి అలాగే ఆడపిల్లలు చాలా ఉత్సాహంగా ఊపుగా డాన్సులతో పిల్లలు ఊరేగింపు కార్యక్రమం ఎంతో ఘనంగా చేస్తారు. కాబట్టి వాళ్ళకి శ్రీ నూకాంబిక అమ్మవారి చల్లని దీవెనలు ఇచ్చి వాళ్ళు ఇంకా ముందుకెళ్తూ వాళ్ళకి ఆరోగ్యాలు అమ్మవారి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు అందరూ కూడా చల్లని తల్లి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై నూకాలమ్మ తల్లికి, జై నూకాలమ్మ తల్లికి, జై నూకాలమ్మ తల్లికి.